నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. థైరాయిడ్ రావడానికి కారణాలేంటి, థైరాయిడ్తో ఎలాంటి సమస్యలు వస్తాయి, హోమియోలో పరిష్కారాలు ఏంటో పాజిటివ్ హోమియోపతి డాక్టర్ రమణ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ అంటే ఏంటి, అసలు ఈ థైరాయిడ్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? ఓకే అండి. థైరాయిడ్ అనేది మన శరీరంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి గ్రంథి అండి. దీని నుండి మనకు T3 T4 అనే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇది థైరాయిడ్ నుంచి వచ్చేటువంటి హార్మోన్లు మన బాడీలో ఉన్నటువంటి మిగతా యాక్టివిటీస్ అంటే రొటీన్ జనరల్ యాక్టివిటీస్ అండ్ రిప్రొడక్టివ్ హార్మోన్స్ డెవలప్మెంట్ గ్రోత్ కోసం హెల్ప్ చేస్తుంటాయి. దీనిలో వచ్చేటువంటి హెచ్చుతగ్గుల వలన మనకు ప్రధానంగా రెండు రకాలమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటే మానవుల్లో. దాంట్లో మనం ప్రధానంగా చూసుకోవాల్సింది ఒకటి హైపోథైరాయిడిజం కండిషన్, ఇంకోటి హైపర్ థైరాయిడిజం కండిషన్. ఈ రెండు కండిషన్స్ అనేది థైరాయిడ్ గ్రంథి నుంచి వచ్చేటువంటి హార్మోన్ యొక్క హెచ్చుతగ్గులు అంటే ఐదర్ పెరుగుదల వల్ల కానీ తగ్గుదల వల్ల కానీ వచ్చేటువంటి ఏర్పడేటువంటి సమస్యలు అండి. మెయిన్గా ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మన వెన్ను ఈ భాగంలో ఉన్నటువంటి మెడ భాగంలో ఉన్నటువంటి ముందు భాగంలో ఉంటుందండి. దీన్ని అవుటో గ్రంథి అని కూడా అంటారు. సో దీని యొక్క హార్మోన్స్ అనేది మన బాడీ యొక్క మిగతా యాక్టివిటీస్కి అనేది ఉపయోగపడుతుంటాయండి. అలాగే డాక్టర్ గారు, ఈ థైరాయిడ్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఓకే, ఈ థైరాయిడ్లో అండి థైరాయిడ్ హార్మోన్స్ అనేది టూ టైప్స్ అండి. T3 అనేది T4 అనేది. వీటిలో ఇద్దరు ఎక్కువ కావడం వల్ల వచ్చేటువంటి కండిషన్స్ మనం జనరల్గా హైపర్ థైరాయిడిజం కండిషన్ అంటారు. రెండోది హైపోథైరాయిడిజం కండిషన్. దీనిలో హైపోథైరాయిడిజం కండిషన్లో మనం యాంటీరియర్ పిట్యూటరీ నుండి వచ్చేటువంటి ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది యాంటీరియర్ పిట్యూటరీ నుంచి వచ్చేటువంటి TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ యొక్క కంట్రోల్లో ఉంటుందండి. సో ఈ TSH అనే హార్మోన్ కంట్రోల్ చేస్తుంటుంది ఈ థైరాయిడ్ ఫంక్షన్ అనేది ఐదర్ ఎక్కువ పనిచేయడానికి సేమ్ కంట్రోల్గా కోఆర్డినేషన్గా పనిచేయడానికి. సో దానిలో వచ్చేటువంటి మార్పుల వలన ఒకవేళ ఈ TSH లెవెల్ కనుక ఎక్కువ అయినట్టేదంటే అది జనరల్గా దాని నార్మల్ లెవెల్ అనేది 5.5 వరకు ఉండొచ్చు. అది 5.5 కంటే ఎక్కువగా ఉన్నట్టయితే దాన్ని హైపోథైరాయిడిజం కండిషన్ అంటాం. జనరల్గా చాలా మందిలో మనం చూసేటువంటి కండిషన్ అయితే హైపోథైరాయిడిజం కండిషన్స్ ఎక్కువగా చూస్తుంటామండి. అలాగే మీరు హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ అన్నారు. అసలు వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, గుర్తించడం ఎలా వీటిని? ఓకే అండి, ముందుగా మనం హైపోథైరాయిడ్ గురించి మాట్లాడుకుందాం. హైపోథైరాయిడ్ కండిషన్లో ప్రధానంగా చూసుకోవాల్సిందంటే పేషెంట్ ఎటువంటి జాగ్రత్తలు అంటే ఎక్కువ డైట్ ఎక్కువ తీసుకోకున్నా కూడా అంటే కొన్ని రకాలైన వెయిట్ మెజర్స్ పాటించినా కూడా వెయిట్ ఎక్కువగా లావుతున్నట్టు అంటే ఎస్పెషల్లీ ప్యూబర్టీ ఆఫ్టర్ అంటే యంగ్ స్టేజ్లో 20 years తర్వాత వెయిట్ అనేది సడన్గా ఎక్కువ అయిందనంటే మనం థైరాయిడ్ ఉందేమో ఒకటి అనుమానించాల్సిన అవసరం ఉంటుంది. రెండో పాటు దాంతోపాటు కాన్స్టిపేషన్ అంటే మోషన్ హార్డ్గా ఉండడం, మోషన్ ఇబ్బందులు ఉండడం, ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా దాన్ని ఇంకోటి ఇంకా మెయిన్గా అంటే పేషెంట్ మెయిన్గా ఈ ఏదైనా పర్సన్ హైపోథైరాయిడ్తో బాధపడుతున్నప్పుడు జనరల్గా వీక్నెస్ అనేది అంటే తొందరగా అలసిపోవడం, ఎక్కువగా కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఏ పని చేయాలన్నా మనం దాని మీద ఏకాగ్రత లేకపోవడం ఇలాంటివి ఎక్కువ ఉంటుందండి. దాంతోపాటు హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉన్న, స్కిన్ అనేది ఆటోమేటిక్గా డ్రై అవుతున్నా, ఆకలి ఇబ్బంది ఉన్నా కూడా మనం హైపోథైరాయిడిజంగా చూసుకోవచ్చండి. అలాగే వంశపారంపర్యంగా కూడా ఇలాంటి వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఓకే అండి, హైపోథైరాయిడిజం రావడానికి వంశపారంపర్యత అనేది కొంతవరకు ఉండే అవకాశం ఉంది. సో హైపోథైరాయిడిజం రావడానికి కనుక చూసుకున్నట్టయితే ఇది జెనెటిక్ రీజన్స్ అనేది ఒక 30% వరకు రోల్ చేయొచ్చు. కాకపోతే మన ప్రీవియస్ ముందు వరకు కనుక మన ఫాదర్ కానీ ఫాదర్స్ కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్కి ఈ థైరాయిడ్ ప్రాబ్లం అనేది రావాలంటూ ఏం లేదు. ఒక ముందు తరాల వరకు లేకున్నా కూడా ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 1 decade మనం ఈ సమస్య థైరాయిడ్ సంబంధించిన సమస్య ఎక్కువగా చూస్తున్నాం. ఎందువలన అంటే మారినటువంటి లైఫ్ స్టైల్ వల్ల కానీ ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ వల్ల కానీ మెయిన్గా ఈ థైరాయిడ్ సమస్య అనేది చిన్నపిల్లల నుండి మనం చూడడం జరుగుతుందండి. సో ఈ విధంగా కొన్ని చూసుకోవాల్సింది. ఓకే డాక్టర్ గారు, మనతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ సరిత గారు కరీంనగర్ నుండి కాల్ చేస్తారు. సరిత గారు హలో, నమస్తే అండి. మీ సమస్య ఏంటో అడగండి, డాక్టర్ రమణ గారు ఇక్కడే ఉన్నారు. సరే అండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. మా పాపకి థైరాయిడ్ టెస్ట్ చేయించామండి ఈ మధ్యలోనే. ఓకే, ఇది ఎంత ఉండాలండి మినిమం రేంజ్ అంటే? అసలు ఏంటండి సింటమ్స్ ఏమున్నాయి, ఎందుకు చేయించారు థైరాయిడ్ టెస్ట్ అనేది? స్కిన్ పైన ఎలర్జీ వస్తే డాక్టర్ చెప్పారు ఒకసారి థైరాయిడ్ చేయించండి, డౌట్ వస్తుంది అని అంటే సరే అని చేయించామండి. ఓకే, దానివల్ల చేపిస్తే మరి నార్మల్ అని చెప్పారు. అసలు దీని గురించి అంత ఐడియా లేదు నాకు, ఒకసారి చెప్తే. అంటే వెయిట్ ఏమన్నా ఎక్కువ ఉందా? ఏజ్ ఎంత అండి పాపది? 13 years అండి. 13 years. అంటే వెయిట్ ఏమైనా ఎక్కువగా ఉందా? వెయిట్ అంటే ఇప్పుడు ఈ 13 years కి ఎంత వెయిట్ ఉండాలండి కామన్ గా అయితే? అకార్డింగ్ టు ఏజ్ అంటే హైట్ ప్రకారంగా ఉంటుందండి వెయిట్ అనేది. ఉండాల్సిన వెయిట్ కంటే బాగా ఎక్కువగా ఒబేసిటీ కనుక ఉన్నట్టయితే ఉంటే మనం హైపోథైరాయిడిజం ఉందా, థైరాయిడ్ సమస్య ఉందా అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో మీ రిపోర్ట్లో కనుక TSH లెవెల్ అనేది
5.5 వరకు ఉన్నట్టు అయితే ఉంటే నార్మల్గా ఉండొచ్చు అండి, నార్మల్గా ఉన్నట్టు. అంతకంటే ఎబో ఉన్నట్టు అంటే 6 కానీ అంతకంటే ఎబో ఉన్నట్టు అయితే ఆ థైరాయిడ్ అనేది TSH అనేది ఎక్కువగా ఉన్నట్టు. సో ఆ కండిషన్ మనం హైపోథైరాయిడిజం అని అంటారు. సో ఒకసారి మీ రిపోర్ట్ ఒకసారి చూసుకోండి, ఏమైనా ఇబ్బంది ఉంటే దగ్గరలో ఉన్న క్లినిక్లో సంప్రదించండి. డాక్టర్ గారు ఇందాక కాలర్ అడిగారు, అంటే వాళ్ళ చిన్న పాపకి 13 years పాపకి కూడా థైరాయిడ్కి సంబంధించి టెస్ట్ చేయించామని చెప్పేసి ఏదో డౌట్తో. అంటే అసలు ఇది ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుంది, ఏమైనా ఏజ్ ఉంటుందా ఈ ఏజ్లో స్టార్ట్ అవుతుంది అనడానికి? ఓకే అండి, యాక్చువల్గా ఈ థైరాయిడ్ అనేది మిడిల్ ఏజ్ గ్రూప్లో ఇంతకుముందు చూసేవాళ్ళమండి. ఓకే. సో ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో కూడా ఈవెన్ 3 to 4 years చిన్నపిల్లల్లో కూడా మనం హైపోథైరాయిడిజం కండిషన్స్ చూస్తున్నాం. సో దీనికి ఎగ్జాక్ట్ రీజన్ అంటూ లేదండి, కాకపోతే ఇది ఆటోమిన్గా చూసుకోవచ్చు. ఆటోమిన్ అంటే దీన్ని జనరల్గా మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ వ్యవస్థ అనేది మన థైరాయిడ్ సెల్స్ మీద డ్యామేజ్ చేయడం వలన, అటాక్ చేయడం వలన ఏర్పడేటువంటి సమస్య అండి. సో దానివల్ల చిన్నపిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం ఈ థైరాయిడ్ లెవెల్స్ హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండడం. రెండోది మారినటువంటి లైఫ్ స్టైల్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ కానీ, ఎక్కువగా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఫిజికల్ వర్క్ అనేది లేకపోవడం, అంటే ఇంత గేమ్స్ కానీ ఆటలు కానీ అవి లేకపోవడం వల్ల టోటల్ సిడెంటరీ హ్యాబిట్స్ అంటే సిడెంటరీగా అంటే ఓన్లీ సింపుల్గా ఫుడ్ తీసుకోవడం, కూర్చోవడం, ఎటువంటి ఫిజికల్ వర్క్ లేకపోవడం, ఇలాంటి కారణాలు కూడా ఈ హైపోథైరాయిడిజం రావడానికి దోహదం చేస్తున్నాయండి. అలాగే డాక్టర్ గారు స్త్రీ పురుషుల్లో ఒకే విధంగా ఉంటుందా ఈ థైరాయిడ్ సమస్య? ఓకే అండి, ఈ థైరాయిడ్ అంటే హైపోథైరాయిడిజం అనేది మనం జనరల్గా ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తుంటాం. ఫీమేల్స్లో ఆఫ్టర్ ప్యూబర్టీ తర్వాత ఈ ఎక్కువగా వెయిట్ గెయిన్ కనుక ఉన్నట్టు ఏదంటే దాంతోపాటు హెయిర్ ఫాలింగ్ కానీ, స్కిన్కి సంబంధించిన సమస్యలు అంటే స్కిన్ అనేది డ్రైగా ఉండి ఉండడం, హెయిర్ ఫాలింగ్ ఎక్కువగా ఉండడం, దాంతోపాటు వెయిట్ అంటే మన కాన్సన్ట్రేషన్ లేకపోవడం, చిన్నపిల్లల్లో కనుక చూసినట్టు ఏదంటే పూర్ కాన్సన్ట్రేషన్ అంటే ఆటల్లో కానీ చదువులో కానీ వెనుకబడిపోవడం, ఎక్కువగా చెప్పినట్టు వినకపోవడం, ఇలాంటివి అంటే ఫిజికల్ గ్రోత్లో కూడా ఇబ్బంది కనుక ఉండే అవకాశం ఉంది. థైరాయిడ్ హైపోథైరాయిడిజం కనుక ఎక్కువగా లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటే దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక వాడకపోతే మన గ్రోత్లో కూడా ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే మనతో మాట్లాడడానికి లక్ష్మి గారు తాడేపల్లిగూడెం నుండి కాల్ చేశారు. లక్ష్మి గారు హలో. నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మి గారు, డాక్టర్ రమణ గారు ఇక్కడే ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. లక్ష్మి గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా డాక్టర్ గారితో మాట్లాడండి ఫోన్లో. ఓకే ఓకే అండి. చెప్పండి అమ్మా. మా బాబుకి 3 years నుంచి థైరాయిడ్ ఉందండి. ఓకే. అసలు కొంచెం మంచు పెట్టిన వాటర్ తేడా చేసిన రొంప తుమ్ములు ఎక్కువగా వచ్చేసి అసలు ఏం తినడానికి ఉండట్లేదండి. బాబు బాగా ఇబ్బంది పడుతుందండి బాబు. ఓకే అండి, ఎంత ఏజ్ ఎంత అండి? 18 సంవత్సరాలండి. 18 సంవత్సరాలు. అవునండి. ఓకే, ఇప్పుడు అంటే 15 years అప్పుడు డిటెక్ట్ అయిందా థైరాయిడ్ అనేది? అవునండి. ఓకే, సింటమ్స్ ఏమేమి ఉన్నాయండి, లక్షణాలు ఏమేమి ఉన్నాయి? ఇది ఆవేశం రావటం అండి, తుమ్ములు వచ్చేయడం, బాగా సఫర్ అయిపోతున్నాడండి బాబు. ఓకే, అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇంతకుముందు ఉందా అండి ఇది? ఫ్యామిలీలో ఎవరికి లేదండి. ఓకే, ఈ థైరాయిడ్ సంబంధించి టాబ్లెట్స్ అనేది స్టార్ట్ చేశారా? టాబ్లెట్లు వాడానండి. హాస్పిటల్కి వెళ్తే ఇవి స్కోర్స్ ఉంటాయి, ఇవి వాడాలి అనేసి చెప్పారు. స్కోర్స్ వాడితే ఆటోమేటిక్ గా వెయిట్ తగ్గిపోతారు మీరు, ఓకే, మనిషి కొంచెం వీక్ అయిపోతారని గట్టా అన్నారండి. హాస్పిటల్కి వెళ్తే వాడుతున్నారా మరి? వాడట్లేదండి, మానేసామండి. ఇలా అన్న తర్వాత మానేసాము. ఓకే, లక్ష్మి గారు, మీరు ఈ హైపోథైరాయిడిజం అనేది తాత్కాలికంగా టెంపరీ ఒక సర్టెన్ పీరియడ్ వరకు వాడి మానేయడం అంటూ ఉండదండి. ఒకసారి మెడిసిన్ అనేది స్టార్ట్ చేశాక అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్లో ఒకసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూగా పీరియడ్ వాడుతూ ఉండాలి. ఇట్లా మధ్యలో బ్రేకప్ చేయడానికి వీలుండదు. మీరు థైరాయిడ్ సమస్యతో పాటు ఇంకోటి వాటర్ కనుక తీసుకుంటే తుమ్ములు రావడం కానీ, జలుబు పట్టడం కానీ అంటున్నారు. సో అలర్జిక్ రైనైటిస్ అంటారు, అంటే మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ అంటే తగ్గడం వలన చల్లటి గాలికి కానీ, దుమ్ముకు కానీ, ఈ కూల్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు కానీ ఇవన్నీ వస్తున్నాయండి. సో ఈ అలర్జిక్ సమస్యకు కానీ, థైరాయిడ్ సమస్యకు కానీ మన హోమియోలో దీనికి పర్మనెంట్ పరిష్కారం ఉంది. సో మీ దగ్గరలో ఉన్నటువంటి మన హోమియో క్లినిక్లో మా క్లినిక్లో సంప్రదించి మెడిసిన్ స్టార్ట్ చేయండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ సుష్మిత గారు తిరుపతి నుండి కాల్ చేశారు. సుష్మిత గారు. హలో సార్, నమస్తే సార్, నా పేరు సుస్మిత. మాట్లాడండి. హలో, చెప్పండి. ఈ మంత్ నా ఏజ్ 18 years సార్. ఈ మంత్ కి 19 ఉంటుంది. కానీ నాకు థైరాయిడ్ టెస్ట్ చేస్తే థైరాయిడ్ ఉందని తెలిసింది. ఓకే, నేను లావుగా ఉంది, దానివల్ల మేడం అమ్మ చెప్పారు థైరాయిడ్ టెస్ట్ చేసుకోమని. చెప్పండి. సుష్మిత గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా మాట్లాడండి. ఏంటండి? చెప్పండి. రీసెంట్ గా హెయిర్స్ కూడా ఆగుతుంది, ఇది గమనించాలి ఇప్పుడు. ఓకే, టాబ్లెట్స్ ఇచ్చారు, వాడుతున్నాను. థైరాయిడ్ టెస్ట్ చేయించన్నారు కదా, రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయండి? మేడం
అయితే నార్మల్ గా ఉన్నారా? థైరాక్సిన్ సోడియం టాబ్లెట్స్ ఇచ్చారు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ వేసుకోమని కలగడుపున. ఓకే. ఏమైనా చేంజ్ కనిపిస్తుందా? ఎట్లా ఏమైనా డైట్ కంట్రోల్ అంటే ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది? ఓకే. కావాలంటే వాకింగ్ చెప్పారు, వాకింగ్ జరుగుతున్నాను. ఇంకేమైనా ఫుడ్ అయినా మార్చాలా ఎట్లా అని పచ్చం కానీ. ఓకే అండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ టెస్ట్ చేయించన్నారు, దాంట్లో కొంచెం హెచ్చుతగ్గులు ఉన్నట్టున్నదండి. సో దానివల్లనే వాళ్ళు థైరాక్సిన్ సోడియం అనే టాబ్లెట్ ఇచ్చారు. అది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇచ్చారు మీకు. అది కంటిన్యూ వాడుతున్నా అని చెప్పారు. సో అది వాడుతున్నట్టయితే మీకు రిజల్ట్ అనేది కనబడుతుందండి. కాకపోతే ఆ టాబ్లెట్ ఒకసారి స్టార్ట్ చేసామంటే దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే లైఫ్ లాంగ్ అనేది వాడుతూ ఉండాలి. సో అది కాకుండా మీరు హోమియో ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేశారనుకోండి, ఒక సర్టెన్ పీరియడ్ 1 or 2 years రెగ్యులర్గా మెడిసిన్స్ వాడినట్టయితే ఉంటే మీ ఒక సమస్య అంటే మీ వెయిట్ కానీ, మీకు హెయిర్ ఫాలింగ్ సమస్య కానీ, ఇంకా ఏమైనా పీరియడ్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మన మెడిసిన్స్ ద్వారా పర్మనెంట్గా తగ్గిపోతుందండి. సో మీ దగ్గర రిపోర్ట్స్ తీసుకొని మా క్లినిక్లో ఒకసారి సంప్రదించండి మీరు. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ బేగం గారు పాలవంచ నుండి కాల్ చేస్తారు. బేగం గారు, హలో. హలో, మాట్లాడండి, మీ సమస్య ఏంటో అడగండి. సార్ నాకు థైరాయిడ్ ప్రాబ్లం సార్, మా పాప పుట్టిన కానండి. అమ్మా చెప్పండి. నా ఏజ్ 34. ఓకే. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ దాంట్లో. నాకు అప్పటి నుండి అల్ట్రాక్సిన్ వాడుతున్నా 200 mg. ఓకే. దానివల్ల నాకు బోన్స్ లో బాగా వీక్ ఉంటుంది సార్. దాంట్లో బాగా నొప్పి, పెయిన్ వస్తుంటుంది. ఓకే. ఇంగ్లీష్ మందులే వాడుతున్నా, ఇంతవరకు హోమియోపతి అయితే వాడలేదు సార్. మీరు 200 mg వాడుతా అంటున్నారు కదా, దాంతోపాటు రెగ్యులర్గా రిపోర్ట్ అనేది చేయించుకుంటున్నారా? చేయించుకుంటున్నాను సార్. ఓకే. ఎలా ఉంటున్నాయి లెవెల్స్ అనేది? ఇంతకుముందు ఏంటమ్మా? ఇంతకుముందు కేర్ హాస్పిటల్, ఇప్పుడు విజయవాడ చేయించుకుంటున్నాను సార్. ఓకే అండి. బోన్స్ లో సైడ్ బాగా ఎఫెక్ట్ ఉంటుంది, అదే ఏమన్నా చెప్తారేమో పరిష్కారం? ఓకే బేగం గారు, మీరు ఆల్ట్రాక్సిన్ 200 వాడుతూ అన్నారు. అది చాలా హెవీ డోస్ అండి. అంటే మీ లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నందువల్ల డాక్టర్ గారు అవి ప్రిస్క్రైబ్ చేసినట్టున్నారు. సో దాంతోపాటు మిగతా కాంప్లికేషన్స్ అయినటువంటి ఇప్పుడు జాయింట్ పెయిన్స్, మీరు బోన్స్ అనేది పెయిన్ ఎక్కువగా ఉందన్నారు. సో ఇవి తగ్గాలంటే మీరు డైట్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఎక్కువగా కాల్షియం ఉన్నటువంటి ఫుడ్ కానీ, న్యూట్రిషియస్ డైట్ ఎక్కువగా తీసుకోవడం, అంటే లైక్ రోజు మిల్క్ తీసుకోవడం కానీ, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం కానీ, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి. దానివల్ల మీకు ఈ టాబ్లెట్ వాడడం వల్ల థైరాయిడ్ లెవెల్ కంట్రోల్ చేసుకున్నా కానీ మిగతా ప్రాబ్లమ్స్ అనేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినటువంటి ఇవన్నీ తగ్గించుకోవచ్చు. సో సైడ్ ఎఫెక్ట్స్ ప్లస్ థైరాయిడ్ సమస్యను పర్మనెంట్గా తగ్గించుకోవాలంటే హోమియో కనుక మీరు స్టార్ట్ చేసినట్టయితే ఈ కాంప్లికేషన్స్ అనేది లేకుండా, లైక్ ఈ బాడీ పెయిన్స్ కానీ, మిగతా ఇతర సమస్యలు కానీ లేకుండా మన హోమియో మందుల ద్వారా దీని సమస్యను తగ్గించుకోవచ్చు అండి. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉన్న క్లినిక్లో సంప్రదించండి మీరు. డాక్టర్ గారు, చాలామంది అలోపతి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. అవి వాడుతూనే చాలా సంవత్సరాలుగా వాడుతూ ఉంటారు. అవి వాడుతూనే పాజిటివ్ హోమియోపతిలో మెడిసిన్స్ వాడొచ్చా? దీని మాట్లాడండి, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ రమణ గారు మనతో పాటు ఉన్నారు. హలో, నమస్తే అమ్మా, చెప్పండి. నాకు 4 years నుంచి థైరాయిడ్ ఉంది సార్. ఓకే. మెడిసిన్ వాడుతున్నాను, కంట్రోల్ అవుతుంది. కొన్ని రోజులు ఆపేయమంటున్నారు. ఓకే. అది ఆపాలా కంటిన్యూ చేయాలి సార్? మీకు ఈ థైరాయిడ్ అంటే మీకు ఏమైనా సింటమ్స్, మీ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెప్తారా? నేను బాగా వీక్ అయ్యాను సార్, నా హైపోథైరాయిడ్ అన్నారు. ఓకే. ఏజ్ ఎంతమ్మా మీది ఇప్పుడు? నాకు 47 సార్. 47 years-ఆ? అంటే మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లక్షణ ఈ థైరాయిడ్ సంబంధించి? బాగా ఆయాసం రావటం, బాగా ఆకలి ఎక్కువగా ఉంటాం, నీరసంగా ఉంటాం. ఇప్పుడు ఈ మధ్య మరి చెమటలు ఎక్కువగా పడుతున్నాయి సార్ నాకు. ఓకే అండి. గంటకోసారి మధ్యలో గంటకి విపరీతంగా చెమటలు వచ్చేస్తున్నాయి. ఓకే అమ్మా. సార్ దీనికి పథ్యం ఏమన్నా ఉందా? ఓకే అండి. తినకూడని, తినాల్సినవి అటువంటి ఏమన్నా ఉన్నాయా? ఈ థైరాయిడ్ హైపోథైరాయిడిజం కండిషన్కు డైట్లో పథ్యం అంటూ ఏం లేదండి. సో మీరు ఈ మెడిసిన్స్ వాడుతున్నా అన్నారు, అది కంట్రోల్గా లేనట్టున్నదండి. కంట్రోల్గా ఉన్నట్టయితే ఈ ఆయాసం రావడం కానీ, ఆకలి ఎక్కువగా ఉండడం కానీ, అలసటగా ఉండడం కానీ, నీరసం కానీ ఇలాంటి సింటమ్స్ అనేది మనకు కనపడవు. మీరు 47 years అన్నారు కాబట్టి ఇప్పుడు ఆ మెడిసిన్ అనేది ఆపేయకుండా సో వేరే మెడిసిన్ అంటే ఆల్టర్నేట్ మెథడ్స్ అయినట్టు హోమియో మెడిసిన్స్ కనుక స్టార్ట్ చేసినట్టయితే ఈ సమస్యలు, మీ కాంప్లికేషన్స్, నీరసం కానీ, మిగతా జాయింట్ పెయిన్స్ కానీ, అలసటగా ఉండడం కానీ, ఆకలి సంబంధించిన ఇబ్బందులు కానీ, మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన మందుల ద్వారా మనం పర్మనెంట్గా తగ్గించుకోవచ్చండి. సో ఇవి మనం థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు డైట్ పరంగా మాత్రం ఎటువంటి పథ్యాలంటూ ఏమి లేవు, అన్నీ తీసుకోవచ్చు. సో ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ప్లస్ విటమిన్స్ ఎక్కువగా ఉన్న డైట్ తీసుకుంటే కొంతవరకు ఈ ఏజ్ పరంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనం తగ్గించుకోవచ్చండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ కాలర్ అశోక్ గారు విజయవాడ నుండి కాల్ చేశారు. అశోక్ గారు,
నమస్తే అండి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి అశోక్, చెప్పండి. నాకు ఉన్నట్టు నాకు చిన్నప్పటి నుంచి పోలియోను ఉన్నట్టుండి బాగా వెయిట్ పెరిగిపోతున్నానండి. ఓకే. మా స్నేహితుడు ఒకరు మీకేమన్నా థైరాయిడ్ ఉండొచ్చేమో చెక్ చేసుకోరా అని చెప్పి ఇదివరకు ఇప్పుడు 95 ఉన్నానండి. ఓకే. నేను 5.3 హైట్ ఉంటాను. ఓకే. దీనికి ఏమన్నా ఒకవేళ చేయించుకోవాలంటే ఎటువంటి టెస్ట్ చేయించుకోవాలి, అక్కడ సంబంధించారు? వెయిట్ గెయిన్ కాకుండా మిగతా ఏమైనా సమస్యలు ఉన్నాయా మీకు? మిగతా అంటే కనుక కొంచెం అంటే పెద్దగా ఆకలి లేదండి. ఓకే. అది అంతే, కట్మ అంతా బాగానే ఉంటుంది. అంటే తొందరగా అలసిపోవడం కానీ, ఆయాసం కానీ, చర్మం పొడిబారిపోవడం కానీ, హెయిర్ ఫాలింగ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయండి? హెయిర్ ఫాల్ ఏం లేదండి. ఓకే. ఇక చర్మంలో కూడా మామూలుగా అంటే బయట బాగా అన్నిటిగా పొక్కులు లాంటి చిన్న చిన్న వస్తూ ఉంటాయి. ఓకే. అదే రైట్ అండి. మీరు ఒకసారి యాక్చువల్గా వెయిట్ ఎటువంటి ఎక్కువగా డైట్ ఆకలి తక్కువగా ఉన్నా కూడా వెయిట్ కనుక ఎక్కువగా పెరుగుతున్నట్టు ఫ్రీక్వెంట్గా వెయిట్ అనేది ఎక్కువ గెయిన్ అవుతుంటే మీరు థైరాయిడ్, మీ ఫ్రెండ్ అన్నట్టు ఆ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. ఒకసారి కంప్లీట్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించండి. దానిలో T3, T4, TSH అనే హార్మోన్ లెవెల్స్ ఉంటాయండి. సో ఆ TSH అనేది దీంట్లో ఎక్కువగా ఉన్నట్టంటే అది 5.5 కనుక ఎక్కువ ఉంటే మీకు హైపోథైరాయిడిజం కండిషన్ ఉన్నట్టు. సో ఆ టెస్ట్ ఒకసారి తీసి దగ్గర ఉన్నటువంటి ఫిజిషియన్ కానీ మా హోమియో క్లినిక్లో కానీ సంప్రదించండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాల్ శ్రీనివాస్ గారు కందుకూరు నుండి కాల్ చేస్తారు. శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, మీ సమస్య ఏంటో అడగండి. సార్ మా ఆవిడకి థైరాయిడ్ ఎక్కువగా ఉంది సార్, అంటే 14 పాయింట్స్ ఉన్నాయి సార్ థైరాయిడ్. ఓకే అండి. తనకి ఎప్పుడు కళ్ళు తిరగటం, టెన్షన్ గా ఉండటం, అది పైగా తన ప్రెగ్నెన్సీ కూడా రావట్లేదు సార్. ఓకే. తను ఎప్పుడు ఇంకా అదే ఆ టెన్షన్ లో ఉంటుంది సార్. థైరాయిడ్ ఏమో తగ్గటం లేదు. 150 వేసుకుంటున్నారు సార్, పవర్ 150 పవర్ వేసుకుంటున్నది. ఓకే. ఈ 150 టాబ్లెట్ ఎప్పటి నుండి వాడుతున్నారండి? అది ఇంతకు ముందు 100 వాడుతున్నాను సార్. 100 వాడితే మేడం గారు ఏంటంటే పవర్ పెంచమని చెప్పేటోడికి 1 మంత్ నుంచి 150 వాడుతున్నాం సార్. ఓకే. అయినా కానీ ఈ సమస్యలు సింటమ్స్ అనేది సేమ్ కంటిన్యూ అవుతున్నాయా? అవును సార్, అలాగే తల తిరగటం అలాగే ఉంది. ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ రావడం ఇర్రెగ్యులర్ గా ఉంది. ఓకే అండి. జనరల్గా అండి యాక్చువల్గా ఇప్పుడు మీరు వాడేటువంటి 14 ఉందని చెప్పారు, అది యాక్చువల్ 3 times ఎక్కువ ఉన్నట్టు. జనరల్గా 5 to 5 పాయింట్ చేంజ్ అనేది నార్మల్ అండి TSH లెవెల్ అనేది. అది మీరు మెయిన్గా ఇది ఎందుకు క్యారీ అవుతుంది 200 mg వాడినా కూడా అంటే ఎక్కువగా స్ట్రెస్ లెవెల్స్, అంటే బాగా ఎక్కువగా తీవ్రంగా ఆలోచించిన ఐదర్ మెంటల్గా ఏదైనా స్ట్రెస్, ఏదైనా బాధలతో కానీ ఎక్కువ ఆలోచనలో కానీ నిద్ర కనుక ప్రాపర్గా లేనట్టయితే ఉంటే ఇది ఎక్కువగా క్యారీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో దానివల్లనే మిగతా టైట్నెస్ కానీ, యాంగ్జైటీ కానీ, నిద్ర లేకపోవడం కానీ, పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ కానీ. సో ట్యాబ్లెట్ వాడినా కూడా తన కంట్రోల్ ఉన్నట్లేదంటే సో మీకు బెటర్ ఆప్షన్ ఈజ్ హోమియోపతి. హోమియోపతిలో కనుక మెడిసిన్ స్టార్ట్ చేసినట్టయితే అలాంగ్ విత్ అలోపతి కొన్ని రోజుల పాటు 2 సైమిల్టేనియస్గా మెడిసిన్స్ వాడినట్టయితే ఆ హార్మోన్ లెవెల్స్ అనేది కంట్రోల్ కావడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హార్మోన్ లెవెల్స్ అనేది నార్మల్ రావడానికి ప్రయత్నిస్తాము. సో ఆ హార్మోన్ లెవెల్ నార్మల్గా వచ్చాక అలోపతి ఇంగ్లీష్ ట్యాబ్లెట్స్ అనేది గ్రాడ్యువల్గా ట్యాంపర్ చేసి మన మెడిసిన్స్ మీద ఉంచడం జరుగుతుందండి. సో మీరు ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి మా క్లినిక్లో సంప్రదించండి. ఓకే డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ కృష్ణ చైతన్య గారు దుబాయ్ నుండి కాల్ చేశారు. కృష్ణ చైతన్య గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి, మీ సమస్య ఏంటో అడగండి, డాక్టర్ రమణ గారు ఇక్కడే ఉన్నారు. హలో. నేను యాక్చువల్గా నాకు థైరాయిడ్ అనేది లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఓకే. సో నేను అప్పుడు ఒకసారి అంటే హోమియోపతిలో ఉన్న డైరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకుందాం అనేసి హోమియోపతి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. ఓకే అండి. సో నేను ఆ ట్రీట్మెంట్ లో నాకు ఆల్మోస్ట్ 6 months పైగా వాడాను కానీ బట్ ఇంకా వెయిట్ లూజ్ అవుతున్నానే కానీ బట్ వెయిట్ గెయిన్ అయినట్టు కానీ నాకు ఆ సింటమ్స్ సేమ్ కంటిన్యూ అయినాయి. ఓకే అండి. సో నేను ఇమీడియట్ గా మళ్ళీ నేను ఇక్కడ ఉన్న డాక్టర్స్ చూపించాను. ఓకే. సో నాకు ఎటువంటి రిజల్ట్ లేదు, హోమియోపతి వాడాను, ఇలా నాకు రిజల్ట్ ఏం కనపడట్లేదు అంటే సార్ ఇమీడియట్ గా మళ్ళీ వాళ్ళు TSH అవన్నీ మళ్ళీ యాజ్ యూజువల్ గా T3 అవన్నీ చేపించారు. చెప్పండి. సో అది మళ్ళీ తీసుకున్న తర్వాత నేను మళ్ళీ నార్మల్ గా నాకు గెయిన్ వెయిట్ అవ్వడం, ఆ సింటమ్స్ అవన్నీ నాకు కొంచెం నార్మల్ స్టేజ్ వచ్చినట్టు కనిపించినాయి. ఓకే అండి. 10 mg పర్ డే ఎవ్రీ డే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వాడుతున్నాను. ఓకే. హైపర్ థైరాయిడిజం అని చెప్పారా మీకు? హైపర్ అని చెప్పాను, వెయిట్ లూజ్ అయ్యాను కాబట్టి హైపర్ అని చెప్పారు. ఓకే. నా ఏజ్ 29, ఐఎమ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్.
ఓకే అండి. నేను దుబాయ్లో పనిచేస్తాను. ఓకే. సో ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర నేను మరి ఇది లైఫ్ లాంగ్ వాడాలనేది నాకు అర్థమైపోయింది. ఇప్పుడు పడుతున్న 10 mg మెడిసిన్, బట్ ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దట్ మెడిసిన్. ఓకే అండి. ఇస్ దేర్ ఎనీ అదర్ ఆల్టర్నేటివ్ లైక్ అవర్ పాజిటివ్ హోమియోపతి ద్వారా ఏమన్నా ట్రీట్మెంట్ ఉందా అనేసి మిమ్మల్ని అడుగుదాం అనేసి కాల్ చేశాను. ఓకే అండి. మీరు నియోమెక్సిల్ 10 mg వాడుతున్నా అని చెప్తారు. సో అది లైఫ్ మీరు ఆ టాబ్లెట్ మనకు ఉండేదంటే 10 mg కానీ ఇంకా ఫర్దర్గా కొన్ని రోజుల తర్వాత అడిక్ట్ అయితే ఇంకో కొంచెం డోస్ అనేది పెంచడం తగ్గుతుంది తప్ప దాంట్లో డోస్ అనేది తగ్గించడం అంటూ ఉండదు. సో మీరు హోమియోపతి జనరల్గా మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు ఒకసారి కన్సల్ట్ కండి, లేకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కానీ సంప్రదిస్తే మీకు మీ ఒకసారి రిపోర్ట్స్ కానీ మీ ఫొటోస్ కానీ పంపించండి. దాని ద్వారా మనం మీ కండిషన్ ఏంటి ఒకసారి కేసు తీసుకొని ఫోన్ ద్వారా కేసు తీసుకొని మీకు కంప్లీట్ అనాలిసిస్ చేసి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో దానివల్ల మన హోమియోపతి ఇప్పుడు మీకున్నటువంటి కండిషన్లో హోమియోపతి హెల్ప్ ఏంటంటే సైమల్టేనియస్గా కొన్ని రోజుల పాటు వాడుకుంటూ ఎవ్రీ 3 months అనేది స్క్రీనింగ్ చేస్తూ ఉండాలి. మన థైరాయిడ్ లెవెల్ అనేది T3 T4లో హెచ్చుతగ్గులు ఏ విధంగా ఉంది, ప్రాపర్గా మెడిసిన్ స్టార్ట్ చేసే టైంలో ఎలా ఉంది, 3 months పీరియడ్ ఎలా ఉంది, అలా ఎవ్రీ 3 monthsకి ఒకసారి స్క్రీనింగ్ చేసుకుంటూ సింటమ్స్ కనుక నార్మల్గా ఉండి ఎటువంటి కాంప్లికేషన్స్ కనుక లేనట్టయితే ఉంటే ఆ డోస్ అనేది తగ్గించడం జరుగుతుందండి. సో ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. డాక్టర్ గారు ఇందాక కాలర్ అడిగినట్టుగా అలాగే చాలామంది ఇప్పటివరకు మనకు చేసిన వాళ్ళందరూ అడుగుతున్నారు, అలోపతి మెడిసిన్స్ వాళ్ళు వాడుతూ ఉన్నారు. ఒకవేళ అది మన పాజిటివ్ హోమియోపతిలో వాళ్ళు మెడిసిన్స్ తీసుకోవాలి అని అనుకుంటే అలోపతి మెడిసిన్స్ వాడుతూనే ఇవి కంటిన్యూ చేయడానికి ఉంటుందా? ఓకే అండి. సో ఈ హైపర్ కానీ హైపోథైరాయిడిజం కానీ పేషెంట్స్ ఏంటంటే వెనవల్ వన్ పేషెంట్కి ఫస్ట్ టైం డిటెక్ట్ అయినప్పుడు హోమియో కనుక మా దగ్గర కనుక వచ్చినట్టేదంటే పాజిటివ్ కనుక వచ్చినట్టేదంటే అలోపతి మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేయాల్సిన అవసరం అనేది రాదు. ఒకవేళ చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి ఎలా వస్తుంటారంటే ఒక 2-3 years అనేది వాడాక దాని డోస్లో కనుక ఎక్కువ తగ్గలు ఉండి రిపోర్ట్స్ అనేది నార్మల్గా రాకుండా కాంప్లికేషన్స్ అనేది అలానే ఉన్నట్టయితే అప్పుడు మనల్ని సంప్రదిస్తారు. సో అలాంటి టైంలో ఏంటంటే మనం ప్రాపర్ GCS మెథడ్ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సెమినమ్ మెథడ్ ద్వారా మనం ఇచ్చేటువంటి మెడిసిన్స్ కంప్లీట్ కేస్ టేకింగ్ మీద అనాలిసిస్ ఇవ్వడం ద్వారా కాంప్లికేషన్స్ అనేది తగ్గుకుంటూ ఎవ్రీ 3 monthsకి ఒకసారి స్క్రీనింగ్ చేయించుకుంటూ ఆ టైంలో మాత్రం బోత్ సైమల్టేనియస్గా అప్ టు 6 months కానీ 9 months కానీ పేషెంట్ కండిషన్ బట్టి పేషెంట్ యొక్క కాంప్లికేషన్స్ బట్టి కొందరు ఏంటంటే ఇర్రెగ్యులర్ మెడికేషన్ ఉంటుంది, అది మెయిన్ ప్రాబ్లమాటిక్. సో ఇలాంటివన్నీ చూసుకుంటూ కొందరిలో స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉన్నట్టయితే బాగా ఎక్కువ ఆలోచనలు ఎక్కువగా ఉండి అలాంటి సమస్యలు కనుక ఉన్నట్టయితే వాళ్ళలో ఈ పీరియడ్ అనేది కొంచెం ఎక్కువ ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక లేకుండా ఈ స్ట్రెస్ లెవెల్స్ కనుక ఏం లేకున్నట్టయితే మన మందుల ద్వారా తొందరగా అలోపతిని సబ్సైడ్ చేసి మన మెడిసిన్ ద్వారానే పర్మనెంట్గా తగ్గించవచ్చండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ భరత్ గారు హిందూపూర్ నుండి కాల్ చేస్తారు. భరత్ గారు హలో చెప్పండి, మీ సమస్య ఏంటో అడగండి. డాక్టర్ రమణ గారు ఇక్కడే ఉన్నారు. నమస్తే భరత్, చెప్పండి. అమ్మకి థైరాయిడ్ ఉంది సార్. ఓకే. ఏజ్ వచ్చేసి 54 years సార్. ఓకే. 7 years నుంచి ఉంది. ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం సార్. ఓకే. 5 mg వాడుతున్నాము. రిపోర్ట్ ఏమో నార్మల్ అని ఉంది సార్. ఓకే. హోమియోలో ఏమన్నా ట్రీట్మెంట్ ఉంది సార్? అంటే ఇప్పుడు థైరాయిడ్ సింటమ్స్ ఏమున్నాయండి? వెయిట్ ఎక్కువ ఉంది సార్. ఓకే. కొంచెం చెమట ఎక్కువ అవుతుంది సార్. ఒళ్ళు నొప్పులు అన్నీ ఉన్నాయి సార్. ఈ జాయింట్ పెయిన్స్ కానీ వెయిట్ అంటే మిగతా మనకు తొందరగా అలసిపోవడం కానీ ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం ఇలాంటి ఏమైనా ఉన్నాయా? వెయిట్ ఎక్కువ ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. ఓకే అండి. సో మీరు ఒకసారి లేటెస్ట్ రిపోర్ట్ ఒకసారి చేయించండి. కంప్లీట్ థైరాయిడ్ ప్రొఫైల్ T3 T4 TSH అని 3 హార్మోన్ లెవెల్స్ ఉంటాయి దాంట్లో. ఒకసారి ఆ రిపోర్ట్ చేయించి దగ్గరలో ఉన్న మా క్లినిక్లో సంప్రదించండి. హోమియో మెడిసిన్ స్టార్ట్ చేయడం ద్వారా అంటే కొన్ని రోజుల పాటు బోత్ మెడిసిన్ ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే మీకు ఆల్రెడీ 8 years నుండి ఉందన్నారు. సో ఆ రిపోర్ట్స్ అనేది లెవెల్స్ అని కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసి కంప్లీట్ అనాలిసిస్ చేసి మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా మనం తొందరలోనే మీకు ఆ ట్యాబ్లెట్ నుండి పరిష్కారం దొరుకుతుందండి. డాక్టర్ గారు, చాలామంది మహిళల్లో ఈ ప్రెగ్నెన్సీ టైంలో థైరాయిడ్ వస్తుంటుంది. ఆ టైంలో వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నట్టు అయితే పుట్టబోయే బిడ్డపైన ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా ఆ మెడిసిన్స్? ఓకే అండి, మంచి క్వశ్చన్ అండి. చాలామంది మహిళల్లో ఇది ప్రెగ్నెన్సీ టైంలో మనకు ఈ థైరాయిడ్ ఉందని మనం ఫైండ్ అవుట్ అవుతుందండి. యాక్చువల్గా ఏంటంటే అది ప్రెగ్నెన్సీ టైంలో చేసేటువంటి స్క్రీనింగ్లో భాగంగా బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది. అది జనరల్గా ఈ థైరాయిడ్ సమస్య అనేది ప్రెగ్నెన్సీలో రావడం అనేది చాలా అరుదు, తక్కువ మంది, ఒక 10% ఆఫ్ ద పేషెంట్స్లో ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కనపడుతుంది. కాకపోతే చాలామందిలో ఏంటంటే వాళ్ళు ఆ టెస్ట్ అనేది చేయించుకోకపోవడం, అవేర్నెస్ లేకపోవడం వల్ల
అది ముందు బిఫోర్ మ్యారేజ్ కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ అది ఉన్నట్టున్నది. అది ప్రెగ్నెన్సీ టైంలో చేసేటువంటి స్క్రీన్లో మనకు బయటపడుతుందండి. సో ప్రెగ్నెన్సీ టైంలో ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ చేస్తుంటాయి. అది పిండం ఎదుగుదల వల్ల కానీ ఎదుగుదలకు కానీ బేబీకి డెలివరీ టైంలో కానీ మొత్తం దాని ఫిజికల్ అండ్ మెంటల్ గ్రోత్లో మనకు థైరాయిడ్ హార్మోన్ T3 T4 అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. సో ఈ T3 T4 లెవెల్స్ కనుక ఫ్లక్చుయేట్స్ కనుక ఉన్నట్టయితే మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. ట్యాబ్లెట్ వాడకుండా హార్మోన్ లెవెల్స్ అనేది ఎక్కువ తక్కువగా ఉంటే ఈ మెయిన్ మిస్క్యారేజ్ అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువ. ట్యాబ్లెట్స్ వాడినట్టుంటే ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. సో ఎటువంటి జనరల్గా అపోహలు ఏం లేకుండా ప్రెగ్నెన్సీ టైంలో గైనకాలజిస్ట్ యొక్క సూచన మేరకు ట్యాబ్లెట్స్ వాడడం మంచిదండి. అలాగే డాక్టర్ గారు, ఈ థైరాయిడ్ సమస్య వస్తే మామూలుగా ప్రాసెస్ లాంగ్ టైం ఉంటుంది, ఎక్కువ టైం మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. అలాగే పాజిటివ్ హోమియోపతిలో శాశ్వత పరిష్కారం ఏ విధంగా ఉంది? ఓకే అండి, జనరల్గా అండి ఈ థైరాయిడ్ మనకు థైరాయిడ్ అనేది అవుట్ గ్రైండ్, దాని నుండి వచ్చేటువంటి హార్మోన్స్ అనేది జనరల్గా ఈ T3 T4 కానీ TSH అనేది కానీ 3 కూడా హార్మోన్స్ అనేది. సో హార్మోన్స్లో ఎక్కువ ఉన్నప్పుడు మనం బయట ఆల్టర్నేట్ ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్లో వాళ్ళు హార్మోన్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దానివల్ల ఆ రిజల్ట్ అనేది క్విక్గా కనబడుతుంది. సో హోమియోపతిలో కనుక వచ్చినట్టయితే లైక్ మా దగ్గరికి వస్తే మేము ఇచ్చేటువంటి మెడిసిన్స్ GCS మెథడ్ ద్వారా పేషెంట్ యొక్క ఫిజికల్ కండిషన్ అండ్ మెంటల్ పిక్చర్ రెండూ తీసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ సిమిలియం డ్రగ్స్ ఇవ్వడం ద్వారా మెడిసిన్స్ అనేది ఇండివిజువలైజేషన్ అంటే ఇప్పుడు హైపోథైరాయిడిజం పేషెంట్స్ కనుక సిస్టర్స్ కానీ మదర్ ఇద్దరు ఉన్నట్టయితే ఇద్దరికి ఒకే మెడిసిన్స్ డిఫరెంట్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధమైన మెథడ్ అంటే ఈ కాన్స్టిట్యూషనల్ సిమిలర్ మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఈ సమస్యను మనం పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు. అంటే దాంట్లో ఈ సమస్య ఎందుకు రావడం జరుగుతుందని మనం కంప్లీట్గా అనాలిసిస్ చేయడం జరుగుతుందండి. అంటే ఏదైనా స్ట్రెస్ వల్ల రావడం జరిగిందా, డైట్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే రావడం జరిగిందా అనేది మనకు కంప్లీట్ కేస్ హిస్టరీ తీసుకుంటే మనకు మనకు కంప్లీట్గా మనకు ఐడియా వచ్చే అవకాశం ఉంది. అవి ఏదైనా తీసుకొని దానికి సంబంధించినటువంటి సూచనలు అంటే డైట్లో ఇబ్బంది ఉంటే డైట్ పరంగా మనం జాగ్రత్తలు తీసుకోవడం కానీ, స్ట్రెస్ లెవెల్స్ కనుక ఉంటే స్ట్రెస్ కొంచెం అవాయిడ్ చేసుకొని లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ అలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను మనం పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. థైరాయిడ్ సమస్యకు సంబంధించి ABN ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు చాలా వివరంగా సమాధానాలు ఇచ్చారు. ఇది వాళ్ళ క్లినిక్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.